సాలిడ్ టీవీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. భక్తి టీవీ ప్రేక్షకులకి నా నమస్సుమాంజలి. మనము ఈ ఆషాఢ మాసంలో జరిగే పెద్ద పండగ, ఇక్కడ తెలంగాణలో జరిగే పెద్ద పండగ గురించి మాట్లాడుకుందాం. జూలై 19న బోనాలు ఘట్టోత్సవంతో మొదలయ్యి ఆగస్టు 2, 3 తారీఖుల్లో ప్రధాన బోనాలు పండగ, అలాగే 3వ తారీఖున రంగంతోటి ముగుస్తుంది ఈ బోనాల పండగ. ఈ బోనాల పండుగ అసలు ఎలా మొదలైంది అని అంటే గనక, మన సైనికులు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో జరిగే అమ్మవారి ఉత్సవాలకి అక్కడ డ్యూటీ చేస్తూ ఉండగా, విధులు నిర్వహిస్తూ ఉండగా, మన హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో వచ్చిన ప్లేగ్ వ్యాధి గురించి తెలుసుకున్నారు. అక్కడ, ఇక్కడ మన ప్రజలు పడుతున్న కష్టాలు, చాలామంది ప్రాణాలు కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉండగా అక్కడ అమ్మవారిని మొక్కుకున్నారు. మా ఊరిలోని ప్రజలందరికీ ఈ వ్యాధిని నుంచి రక్షించమని. రక్షిస్తే గనక ఇక్కడ సికింద్రాబాద్ నగరంలో అమ్మవారి పేరుతోటి ఆలయం కడతామని మొక్కుకున్నారు. ఎప్పుడైతే ఈ వ్యాధి తగ్గడంతోటి మనకి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని ఆలయాన్ని కట్టించారు. అందరి ప్రజలు ఇక్కడున్న 3 విశేషాలు: ఘట్టోత్సవం, పోతురాజు డాన్స్ ఒకటి, నృత్యం ఒకటి, రంగం. ఈ 3 విశేషాలు ఈ బోనాల పండగ. అమ్మవారు మహంకాళి రూపం తన పుట్టింటికి కూతురిగా వస్తోంది ఇక్కడ భూమి మీదకి అని జనాలు నమ్ముతారు, ప్రజలందరూ నమ్ముతారు. ఆవిడ్ని ఆహ్వానించటం కోసం, ఎదురు వెళ్ళి ఆహ్వానించటం కోసం ఈ ఘట్టోత్సవాన్ని చేస్తారు. ఈ ఘట్టం ఎలా జరుగుతుంది అని అంటే గనక, రాగి లేదా ఇత్తడి పాత్రకి పసుపు రాసి కుంకం పెట్టి అమ్మవారి రూపాన్ని పెట్టి వేపాకు ఆకులతోటి చుట్టి ఈ కుండ మీద కొబ్బరికాయ లేదా కర్పూర దీపాన్ని పెట్టి అమ్మవారికి ఎదురు వెళ్ళి ఆహ్వానిస్తారని నమ్ముతారన్నమాట. ఈ వర్షాకాలం మొదలవుతుంది కదా, ఎండాకాలం పోయి అమ్మవారి ఉగ్ర రూపం ఉంటుంది. దాన్ని శాంతింపచేయడానికి పోతురాజు నృత్యంతో, తన డాన్స్ తోటి శాంతింపచేయడానికి ప్రయత్నిస్తాడని నమ్ముతారు జనాలు. అలాగే ఈ పోతురాజు అని అంటే గనక తన ఒంటికి పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని పెద్ద మీసాలతోటి కాళ్ళకి గజ్జెలు కట్టుకొని చేతిలో కొరడాతోటి డాన్స్ చేస్తూ ఉంటాడు. అమ్మవారిని శాంతించడమే కాకుండా ఈ ఊరేగింపులో ఏదన్నా దిష్టి పోతుందని, అలాగే అందరికీ బ్లెస్సింగ్స్ కూడా ఇస్తూ ఉంటాడని పోతురాజు తన డ్యూటీ ఇది అనేది ప్రజలు నమ్ముతారు. అలాగే ఆఖరి రోజున రంగం, 2వ తారీఖున ప్రధాన బోనాలు అయిపోయాక 3వ తారీఖున ఉదయం, సోమవారం వచ్చింది ఈ ఆగస్టు నెలలో, పొద్దున్నే అందరూ ఆలయాలకు వెళ్ళాక అక్కడ ఒక పెళ్లి కాని అమ్మాయి ఆ కుండ మీద నుంచొని అమ్మవారు పూనుతుందని భావిస్తారు. ఆ అమ్మాయి భవిష్యవాణి, అంటే రాబోయే కాలంలో జరిగేవన్నీ కూడా ఈ అమ్మాయి చెప్తుంది, అమ్మవారి రూపంలో ఉన్న ఈ అమ్మాయి చెప్తుంది. అలాగే ఆలయ పూజారులు అడిగే ప్రశ్నలన్నిటికి కూడా సమాధానాలు చెప్తుంది అని అందరూ భావిస్తారు. అవి నిజంగానే అవుతాయని కూడా ప్రజలు నమ్ముతారు. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఒక ప్రముఖ పండగ. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేని గురించి అయినా కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే గనక కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నమస్తే.